హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా నేను ఆలు కుర్మా చూపించబోతున్నానండి. ఆలు కుర్మాతో పాటు పూరి కూడా చూపించబోతున్నాను. ముందుగా పోపు వేసుకొని ఆలుగడ్డ ముక్కలు, ఆనియన్స్ రెండు కలిపేసుకున్నానండి. ఏదేంటి అలా వేసుకున్నారు అనుకుంటారేమో, రెండు కలిపి మగ్గనివ్వండి, చాలా బాగుంటుంది. చాలా ముందు ఆనియన్స్ ముందు వేసి తర్వాత వేస్తాను. నేనైతే ఆలుగడ్డలు కూడా ఏమి ఉడకబెట్టుకోలేదండి, పచ్చివే కోసేసేసాను. చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, రెండు మగ్గితే. నేనైతే ఆలుగడ్డలు ఏమీ ఉడికించలేదండి. చాలామంది ఉడకబెట్టి వాటిని స్మాష్ చేసి చేస్తారు, అలా అయితే నాకు పెద్దగా టేస్ట్ అనిపించదు. ఇలా అయితే చాలా బాగుంటుందండి. సార్ ట్రై చేయొచ్చు, మీరే చెప్పండి ఎలా ఉందో. నేను పోపులోనే పసుపు కూడా వేసేసుకున్నానండి. మూత పెట్టుకుందామండి. ఈ లోపల పిండి కలుపుకునే విధానం చూద్దామండి. ముందుగా ఉప్పు వేసుకున్నానండి. ఉప్పు వేసుకొని వాటర్ పోస్తే యథావిధిగా అందరూ ఎలా కలుపుకుంటారో అలాగే కలిపేసానండి. అలాగే కరివేపాకు వేసుకొని కలుపుకుంటున్నానండి. ప్లీజ్ కొంచెం లైక్ అండ్ షేర్ కామెంట్లు చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పిండి కలుపుకుంటున్నానండి. చాలామంది పిండి అనేది గట్టిగా కలుపుకుంటారండి, అలా కాకుండా ఇలా కలుపుకొని చూడండి, చాలా బాగుంటుంది. మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కొంచెం మినీ సాఫ్ట్గా కలుపుకుంటే చాలా బాగుంటుందండి. ఇదిగోనండి, ఇలా కలుపుకోవాలి పిండి అనేది. కర్రీలో వచ్చేసి నేను రాక్ సాల్ట్ వేసుకుంటున్నాను అండి, ఎందుకంటే అలాగా వాటర్ పోసి ఉడికిస్తాం కాబట్టి అది అనేది కరిగిపోతుంది. ఇందాక నేను ఫస్ట్ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవడం మర్చిపోయానండి, ఇప్పుడు యాడ్ చేసేసాను. ఆలు కుర్మా అంటేనే పచ్చిమిర్చి కదా అండి. ఓకే అండి, 1 స్పూన్ కారం వేసుకుంటున్నానండి. కారం వేసి కలిపి పెట్టుకుందామండి. ఈ లోపల సిమ్లో పెట్టుకుంటే శనగపిండి కలిపేసుకోవచ్చండి. శనగపిండి నేను 2 స్పూన్లు తీసుకున్నానండి. ఉండలు కట్టకుండా స్మూత్గా కలుపుకోవాలండి దాన్ని. ఓకే అండి, ఆలుగడ్డ ముక్కలు వాటర్ మరుగుతున్నాయండి. వాటర్ పోసేసుకుందాం. ముందుగా కలిపెట్టుకున్న శనగపిండి మంట సిమ్లో పెట్టుకొని కొంచెం వాటర్ మళ్ళీ పోసుకుందామండి, ఎందుకంటే వెంటనే గట్టిగా అయిపోతుందండి శనగపిండి వేస్తే. అది పచ్చి స్మెల్ రాకుండా వాటర్ పోసి కొంచెం ఉడికించుకుందాం అనుకోండి, మంచిగా ఉంటుంది. ఇదేంటి అనుకుంటున్నారా, అది కసూరి మేతి అండి. ఆలు కుర్మాలో కసూరి మేతి ఏంటి అనుకుంటున్నారా, చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా ఒకసారి ట్రై చేసి చూడండి, మీరే అంటారు అవునండి బాగుంది అని. చూసారా అండి లుక్ ఎలా ఉందో, ఎమ్మీగా ఉంది కదండి. అంతే అండి, సింపుల్గా ఆలు కుర్మా అయిపోయిందండి. ఇప్పుడు పూరి కాల్చుకుందాం రండి. ఓకే అండి, ఆయిల్ హీట్ అయిపోయింది, పూరి వేస్తున్నానండి. చూసారా, మనం కలుపుకునే పిండిని బట్టి మన పూరీలు అనేవి పొంగటం గట్టిగా రావటం అనేది జరుగుతుందండి. మరీ గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటే మంచిగా వస్తాయండి. సండే స్పెషల్ అండి మాకు పూరి విత్ ఆలు కర్రీ. లంచ్ వచ్చేసి నేను చికెన్ పులావ్ చేసి ఆల్రెడీ పోస్ట్ చేశానండి, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే అందులో చూసేయండి. మీరేం చేసుకున్నారండి సండే స్పెషల్? ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.